సో, ఇంక మన హెయిర్ మాస్క్ అన్నది రెడీ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మన హెయిర్‌కి అప్లై చేసుకోవాలనమాట. హెయిర్‌కి అప్లై చేసుకునే ముందు మన హెయిర్ అంతా ఫస్ట్ కోంబ్ జేసుకోవాలి. చిక్కులు లేకుండా కోంబ్ జేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌లో వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ అవిసె గింజలు కదా! అవి మన జుట్టు యొక్క రూట్స్‌ని స్ట్రాంగ్ చేస్తాయి. ఫ్రిజీనెస్‌ని, స్ప్లిట్స్‌ని తగ్గిస్తుంది. అండ్ ఒక పర్ఫెక్ట్ ఇంగ్రీడియెంట్ అని చెప్పొచ్చు హెయిర్ గ్రోత్‌కి. అండ్ ఇంకా ఇందులో మనము అలోవెరా, ఆనియన్ కూడా యాడ్ చేసాము. వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అలోవెరా మన స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ చాలా మంచిది. అండ్ డాండ్రఫ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరికైనా డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే ఈ హెయిర్ ప్యాక్‌లో వేపాకులు కూడా యాడ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. సో, మీరు ఒకవేళ డ్రై హెయిర్ మీద ఈ హెయిర్ ప్యాక్ గనక అప్లై చేసుకుంటే ఈ హెయిర్ ప్యాక్‌లో 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నప్పుడు రూట్స్‌కి అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కువగా మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేసుకోవాలి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. సో, నేను ఇక్కడ వీడియోలో చూయిస్తున్నాను కదా! నేను ఇట్లా పాయలు